గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించడం కామన్. అలా చెయ్యకపోతే వాళ్ల భవిష్యత్తు ఏమైపోతుందోనని కన్నవాళ్ల బెంగ. అలాగే ఓ తండ్రి కూడా కూతురు చేస్తున్న తప్పుడు పనులను చూస్తూ ఊరుకోలేక మందలించాడు. అంతే, ఆ మాత్రం దానికి కన్న తండ్రినే కడతేర్చింది ఆ కసాయి కూతురు. పైగా ఆమె చేసిందేదో సాధారణ తప్పు కూడా కాదు. తల్లిదండ్రులకు మచ్చ తీసుకొచ్చేలా, సమాజం చీయని చీదరించుకునేలా చేసి చివరికి కన్న తండ్రి ప్రాణాలు తీసింది ఆ పాపాత్మురాలు. ఈ దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. మండపేట 22వ వార్డు మేదరపేట వీధిలో సూర రాంబాబు కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి కుమార్తె వస్త్రాల వెంకట దుర్గుంది. ఆమెకు పెళ్లై భర్త, 3 పిల్లలు ఉన్నారు. తండ్రికి దగ్గరలోనే కూతురు కుటుంబంతో నివసిస్తోంది. ఈ క్రమంలో దుర్గకు రామచంద్రాపురం మండలం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దుర్గ వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసిపోయింది. ఆ విషయంలో భార్యను మందలించాడు. అయినా దుర్గలో మార్పు రాకపోవడంతో ఆమెను వదిలేసి భర్త దూరంగా ఉంటున్నాడు. భర్త వదిలేయడంతో అడ్డు చెప్పేవారు లేక దుర్గ మరింత రెచ్చిపోయింది. అయితే కూతురు చేస్తున్న తప్పుడు పనులు తెలుసుకున్న తండ్రి రాంబాబు ఆమెను గట్టిగా మందలించాడు. సురేష్ కు దూరంగా ఉండాలని దుర్గను హెచ్చరించాడు. అయితే తండ్రి తన క్షేమం కోసమే చెప్పాడన్న విషయం మరిచి మందలించిన తండ్రిపైనే కక్ష పెట్టుకుంది దుర్గ. వివాహిత సంబంధానికి పదే పదే అడ్డు వస్తూ ఉండడంతో కన్న తండ్రినే కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. సురేష్ తనకు తోడుగా స్నేహితుడు తాటికొండ నాగార్జునను కూడా తీసుకొచ్చాడు. ఆ ముగ్గురు కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు పీక పిసికి గుండెలపైన డొక్కలో బలంగా తన్ని హత్య చేశారు. ఆ తరువాత తనకేమీ తెలియనట్టు తండ్రి నిద్రలోనే కన్ను మూసినట్లు దుర్గ నాటకం మొదలుపెట్టింది. కానీ మృతుడి సోదరుడికి రాంబాబు మృతిపై అనుమానం మొదలైంది. దుర్గ ప్రవర్తన గురించి తెలిసిన అతను ఆమెనే ఏదో చేసి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అది హత్యగా తేలింది. దీంతో విశాఖపట్నం పారిపోతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 16వ తారీఖు ఈ నెల గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ సూర రాంబాబు అనే సుమారు 54 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని వారి కుటుంబీకులు ఆ మరణ కారణాన్ని తెలుసుకుని దర్యాప్తు చేయవలసిందిగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి త్వరితగతిన దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో ఆ మృతుని యొక్క కుమార్తె ఆమెతో అక్రమ సంబంధం కలిగిన సురేష్ అనే వ్యక్తి ద్వారా ఆ మృతుడిని చంపించినట్టు దర్యాప్తులో తెలిసింది. ఆ శనివారం రాత్రి సుమారు 11:30-12 సమయంలో సురేష్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితుడు నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి మృతుడు పడుకున్న పాకలోనికి వెనకాల నుండి ఎంటర్ అయ్యి ఆ మృతుడిని పీక పిసికి ఊపిరాడకుండా చంపేయడం జరిగింది. దీనికి అంతటికి పథకం ఆ మృతుని కుమార్తె సురేష్ కలిసి వేసి నాగార్జున సహాయంతో ఈ విధంగా ఆ మృతుడిని చంపడం జరిగింది. నిన్న వీళ్ళు 3ని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచాం. రోజు రోజుకి మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం అయిన వాళ్లనే హతమారుస్తున్నారు. ఇక్కడ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే ప్రియుడి కోసం కన్న తండ్రిని కడతేర్చి ఆ పాపం మూట కట్టుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.